మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాది దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇక శ్రేష్టమైన సమయంలో చేరువచ్చిన మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. మరి యొక్క కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తూ ప్రభువును మహింపరుస్తూ ఉన్న మీ అందరిని బట్టి ప్రభువును మహింపరుస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో మనందరము కూడా ప్రతిదినము కూడా వాక్య సత్యముల ద్వారాగా మీ అందరూ కూడా బలపడుతూ వర్ధిల్లుచు ప్రభువు నామంలో బలపడాలి మేమంతో ఆశతో మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మరిన్ని ప్రార్థన అవసరతల కొరకు మాతో మీ యొక్క ప్రార్థన అవసరతలను తెలియపరచండి. మేము నిశ్చయంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉన్నామని ప్రేమతో మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. రెండు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి యొక్క వాక్య ధ్యానానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మరి యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. దయగలను దేవా, కృపగలిగిన తండ్రి, నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు ప్రభువా. నీ అపారమైన కృపను బట్టి దయను బట్టి ఎదుగో నా ప్రభువా, మరి ఒకసారి నీ పాల్సిన రావడానికి కృపనిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. నీ యొక్క వాక్యమునైనా ప్రభువా నీ ప్రజలకు మీరే వివరించండి, మీరే అనుగ్రహించండి. నీ బిడ్డలకు కావలసినటువంటి నీ జీవము కలిగిన మాటలతో నీ బిడ్డలను మీరే బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, వర్ధిలింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ దినపు వాక్య భాగమంతటి ద్వారాగా మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ బిడ్డలైన వారందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరమైన చక్కని వాక్య సత్యం మీరు అందించి నీ బిడ్డలను మీరే బలపరిచి, దీవించి, ఆశీర్వదించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, మరి నేటి యొక్క సమయంలో మరి యొక్క వాక్యాన్ని వినే ముందుగా మరి మన యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కు అనేక గ్రామాల నుంచి ప్రజలు విచ్చేస్తూ ఉన్నారు, సంఘ పరిచర్యలోనికి విచ్చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా మరి ఆచంట నుండి సహోదరి కృప వచ్చి చక్కని పాట పాడారు. మరి జగమంతా సంబరమైనటువంటి ఒక చక్కని పాట ద్వారాగా వారు ప్రభువుని మహిమపరిచి ఉన్నారు. ఆ పాట ద్వారాగా ప్రభువుని మనము మహిమపరుద్దాం. మరి పాటను చూద్దామండి. జగమంతా సంబరమే మొదలాయి ఈరోజు గురించి మహారాజు లోకరక్షకుడు. చూసాము, వెంబడి వచ్చాము, రాజుని చూడంగా త్వరపడి వచ్చాము. పారుని చూసాము, వెంబడి వచ్చాము, రాజుని చూడంగా త్వరపడి వచ్చాము. చూపులకు సక్కనోడి సుందరుడి ఆసామి, బంగారు సాంబ్రాణి బోలమునిచ్చి వచ్చామి. చూపులకు సక్కనోడి సుందరుడి ఆసామి, బంగారు సాంబ్రాణి బోలమునిచ్చి వచ్చామి. జగమంతా సంబరమే మొదలాయి ఈరోజు గురించి మహారాజు లోకరక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయి ఈరోజు గురించి మహారాజు లోకరక్షకుడు. దేవుని బిడ్డలారా, చూస్తున్నారు కదా, మరి ఇక ప్రియబిడ్డ చిన్ననాటి నుండి కూడా మరి యొక్క సంఘములో మరి చక్కని పాటలు పాడుచు ప్రభుని మహింపరుస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు వివాహమై ఆచంటలో నివసిస్తూ ఉన్నారు. మరి వారు కూడా సంఘములో చక్కని పాటలు పాడుచు ప్రభుని మహింపరుస్తూ ప్రభు బిడ్డగా వారు జీవిస్తూ ఉన్నారు. కనుక మరిటి యొక్క సమయంలో వారిని కొరకు కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. మరి ఈ సమయంలో దేవుని వాక్యములకు వెళ్దామండి. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడై ఉన్నారు. ఆయన ఈ లోకానికి నరావతారికి వచ్చినప్పుడు మనుషులైనటువంటి వారు ఆయనను మరి మామూలుగా నజరేయువాడు, లేకపోతే ఆయన కూడా ఒక ప్రవక్త, ఆయన కూడా ఒక మరి మనిషిగా వారు భావించారు. కానీ ఆయనలో ఉన్న శక్తిని ఎవరైతే గ్రహించారో వారందరూ కూడా ఆయనను మహిమపరచడం ప్రారంభించారు. మరిటి రీతిగా మనం చూసినట్లయితే
ఆయనకు ఉండినటువంటి ఒక అద్భుతమైన బిరుదు ఏమనగా దావీదు కుమారుడు అని పిలువబడడానికి ఆయన ఎంతో సంతోషించేవారై ఉన్నారు. ఈ రోజున మన యొక్క ప్రార్థనలో ఉండాల్సినటువంటి ఒక అద్భుతమైన పదమును గురించి మీకు తెలియపరచని ఆశపడుతున్నాను. అదేమనగా దావీదు కుమారుడా అనేటువంటి పదమును ఆయన ఎక్కువగా ప్రేమించేవారుగా మనకు కనపడతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించినప్పుడు ఆయన దావీదు కుమారుడుగా పిలువబడ్డారు. ఎందుకనగా దావీదును బట్టి ఆయన మరి అట్టి రీతిగా పిలువబడ్డారు. దావీదుకున్న అద్భుతమైన సుగుణాలను బట్టి, దావీదులో ఉన్న భక్తిని బట్టి, దావీదులో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి ఆయన ఎంతో చక్కనైనటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి దేవుని వాక్యంలోకి వెళ్ళినట్లయితే మరి ఇక్కడ దావీదు కుమారుడా అనే ప్రార్థన ఎవరెవరు చేశారంటే, ఇద్దరు గుడ్డివారు దావీదు కుమారుడు అని పిలిచారు. కనాను స్త్రీ కూడా దావీదు కుమారుడు అని పిలిచింది. భర్తీమయి కూడా మరి గుడ్డివాడైనంటే భర్తీమయి కూడా దావీదు కుమారుడు అని పిలిచి స్వస్థత పొందారు. కనుక ఈ భాగాలు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే, యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మును కనికరించుము అని కేకలు వేసిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు గుడ్డివారు ఆ జన సమూహం వెంబడి వెళ్ళిపోతుండగా ఆయనను ఏ రీతిగా పిలిస్తే బాగుంటుంది, ఏ రీతిగా ఆయన్ని వారి కనికరాన్ని పొందాలి, ఆయన యొక్క స్వస్థతను పొందాలి అని చెప్పి వాళ్ళు ఆశపడి ఆయన వెంట వచ్చి ఆయన ఎలా సంబోధించారంటే దావీదు కుమారుడా అనేటువంటి మాటతో ఆయనను సంబోధించాలని మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఆయన ప్రేమగా పిలువడాన్ని బట్టి కూడా, ఆ పిలుపును బట్టి, ఆయన వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి వారిద్దరి యొక్క మరి కన్నులు తెరవడాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే మరి యొక్క మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసాను. ఈ యొక్క కనాను స్త్రీ కూడా ఇదే సంబోధాన్ని ప్రకటిస్తూ ఉంది. అదేమిటంటే దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అనేటువంటి, నా కుమార్తెను దయ్యం పట్టి బాధపడుచున్నది అని కేకలు వేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈ కనాను స్త్రీ కూడా చాలా పరీక్షించబడింది, పరిశోధించబడింది. ఆమె కనాను స్త్రీ కాబట్టి ఆయన ఏం చెప్పారు అంటే, ఇదిగో నేను ఇశ్రాయేలు యొక్క జనాంగము కొరకు వచ్చాను తప్ప మరి అన్ని జనుల కోసం కాదంటే, మరి యొక్క బల్ల మీద ఉన్నటువంటి పడినటువంటి రొట్టె ముక్కలను కుక్క పిల్లలు కూడా తింటాయి కదా అని చెప్పి, నేను కుక్క పిల్లల లాంటి దాన్ని, నాకేదైనా ఉంటే రొట్టెని వెయ్యండి అని చెప్పి అడగడాన్ని తగ్గించుకుని మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇంత జ్ఞానయుక్తంగా మాట్లాడిన ఆమె నోట్లో నుండి కూడా వచ్చిన పదం ఏమిటంటే దావీదు కుమారుడా. దావీదు కుమారుడా అని మనం పిలిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని వారిని విడిచిపెట్టలేదు. వారికి అద్భుతమైన కార్యాలు చేశారు, అద్భుతమైన రీతిగా వారిని స్వస్థపరిచారు. ఈ రోజున మనం ఎందుకు పిలవకూడదు అనేటువంటి సత్యాన్ని బట్టి మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. దావీదు కుమారుడని పిలువబడ్డానికి ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు, ఆయన ఎంతగానో సంతోషిస్తున్నాడు. ఆయన స్వస్థపరచడానికి ఆయన నిలిచి వారిని దీవిస్తూ ఉన్నారు. ఈ విధంగా మనం చూసినట్లయితే దేని బిడ్డలారా, మూడవదిగా మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనంలో చదివినట్లయితే, ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము అని కేకలు వేయ మొదలుపెట్టాను. భర్తీమయి అనబడినటువంటి ఈ గుడ్డివాడు కూడా, జన సమూహం వెళ్ళిపోతూ ఉంది, శబ్దం వినపడతా ఉంది, ప్రజలందరూ కూడా మరి సందోహంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో మరి ఆ యొక్క గుడ్డివాడు ఏదైనా భిక్షకుడుగా అక్కడ ఉన్నాడు కనుక వారి యొక్క ఆశ ఎట్లా ఉంటుందంటే, ఈ భిక్షకుల యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే, అయ్యో ఎక్కువ జనం వెళ్తున్నారు కాబట్టి నేను ఎక్కువగా కేకలేస్తే నాకు ఎక్కువగా సహాయం చేస్తారేమో,
నాకు ఎక్కువగా మరి డబ్బులు వస్తాయేమో అని ఆశపడుతూ ఉంటారు. మనం ఇప్పుడు కూడా సెంటర్లోకి వెళ్ళినా, బీచ్ల దగ్గర ఎక్కడికి వెళ్ళినా కూడా 100 మంది గుడ్డివారు ఏం చేస్తున్నారు, అక్కడ ఒక చిన్న బాక్స్ పెట్టుకుని, మైక్ పెట్టుకుని వాళ్ళు దేవుని పాటలు పాడుతూ, మరి లోక సంబంధమైన పాటలు పాడుతూ రకరకాలుగా ప్రజలను మెప్పిస్తూ వారి దగ్గర నుంచి ఏదైనా ఆర్థిక సహాయాన్ని కోరుకుంటూ ఉన్నారు. అలాగే ఈ భిక్షకుడు కూడా అలాగే ధన సహాయం కోసం చూడొచ్చు. మరి ఏదైనా డబ్బు సంపాదించాలని ఆశపడవచ్చు. అయ్యా డబ్బు ఇవ్వండి, అయ్యా ధన సహాయం చేయండి, భిక్షం వేయండి అని అడిగితే కొంతమంది మనసు కరిగి వారు సహాయం చేసేవారు. కానీ ఆయన అలా అనుకోవట్లేదు. ఈ భిక్షము ఎంతకాలం నేను అడుక్కోవాలి, ఎంతకాలం ఇంకా ఈ యొక్క భిక్షాటన చేసుకుని బతకాలి? కాదు. ఎందుకు నేను భిక్షకుడు మారానంటే నా కళ్ళు లేకపోవడం వల్ల. ఇప్పుడు నా కళ్ళు తెరవబడితే నేను ఎప్పటికీ భిక్షకుడుగా నేను ఉండక్కర్లేదు కదా. అలాంటి కళ్ళు ఇచ్చేటువంటి మరి యేసుక్రీస్తు ప్రభువారే, దేవాతి దేవుడే, దేవుని కుమారుడే నా ముందుకు వెళ్ళిపోతుంటే దాన్ని ఎందుకు నేను పోగొట్టుకోవాలి, దాన్ని ఎందుకు నేను నిర్లక్ష్యం చేయాలి? కాదు, ఈరోజు నేను డబ్బు సంపాదిస్తే ఈ 4 రోజులు ఉండిపోతుంది. ఆ డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టలేదు అతను. ఒక్కటిగా కేకలు వేయడం ప్రారంభించాడు. నజరేడనేసు అంటున్నాడు. కానీ వాళ్ళందరూ అంటున్నారు, ఊరుకో, ఎందుకు నువ్వు ఇంకా కేకలు వేస్తావు? ఆయన ఆగడు, ఆయన చాలా బిజీగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంత జనసందోహంలో ఆయన ఎట్లా ఆగుతాడు అని చెప్పి అతన్ని అణిచివేయడానికి చూశారు. కానీ ఆయనను కూడా మరి బిగ్గరగా అతను మాట మార్చాడు. ఇప్పుడు దావీదు కుమారుడా అని పిలుస్తుంది. దావీదు కుమారుడు పిలుస్తుంటే ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఎక్కడ హృదయంలో తాకినట్టు అయ్యింది. అబ్బో, ఇతను దావీదు కుమారుడా అని నన్ను పిలుస్తున్నాడు అంటే నా హృదయానుసారుడైన, నా చిత్తానుసారుడైన దావీదు పేరుని వాడు ప్రకటిస్తూ ఉన్నాడంటే మరి ఎంతో గొప్ప విషయం ఇది. అతన్ని తప్పక బాగు చేయాలని చెప్పి అంతటా ఆయన నిలిచి అని అక్కడ రాయబడి ఉంటుంది. అంతటా ఆ దావీదు కుమారుడు అనే పదం వినగానే ఆయన సడన్గా బ్రేక్ వేశారు. వెంటనే ఆగి వెనక్కి వెళ్ళి అతన్ని రమ్మని పిలిచి, నీవు నా వలన ఏం కోరుకొనుచున్నావని అడిగినప్పుడు, అయ్యా నేను చూపు కోరుచున్నాను అని అన్నప్పుడు, అయితే నీవు చూపు పొందుకొనుము అని చెప్పి ఆయనకు ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా భర్తీమయ్యి ఏ రీతిగా అయితే అద్భుతమైనటువంటి మరి దృష్టిని అతను పొందుకున్నాడు అంటే, ఎందుకు అతను ఈ విధముగా సహాయం చేయగలిగి ఉన్నాడు అంటే, అద్భుతం పొంది ఉన్నాడు అంటే గల కారణం ఒకటి, దేవుని బిడ్డలారా, ఆయన యొక్క జీవితంలో ఆయన కలిగి ఉన్నటువంటి ఒక అద్భుతమైన మరి యొక్క సత్యాన్ని అతను గ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడని పిలువబడ్డానికి ఎంతో ఇష్టపడి ఉన్నాడు. దావీదు కుమారుడని పిలిచినప్పుడు ఆయన ఎంతో సంతోషంగా అతన్ని బాగు చేయడం సిద్ధముగా ఉన్నాడు. ఈ రోజున మనం ఎందుకు అట్లా పిలవకూడదు? మన ప్రార్థనలో దావీదు కుమారుడని యేసయ్యను మనం పిలవడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు కుమారుడని ఆయన ఎందుకు మరి పిలిపించుకున్నాడు, లేకపోతే ఆయనకి అంత ప్రాధాన్యత ఉండడం గల కారణం ఏంటంటే, అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషీ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములనియు నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, అతన్ని గూర్చి చక్కని మాట, దావీదును గూర్చిన చక్కని మాట, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని సాక్ష్యం ఇచ్చి మరి అక్కడ దావీదును రాజుగా నియమించడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ రోజున దావీదు అనగా యేసయ్యకు ఎందుకు ఇష్టం, దేవునికి ఎందుకు ఇష్టం? దావీదు అనగా తగ్గింపు కలిగిన వాడు, రోషము కలిగిన వాడు, తన మందను జాగ్రత్తగా కాచుకునేటువంటి వాడు, తన యొక్క తండ్రి అప్పగించిన బాధ్యతను నిర్వర్తించేవాడు. ఈ విధంగా అతను తన చిన్న మందను కాపాడుకుంటూనే మరి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. 150 కీర్తనలో 70% అంతా కూడా మరి దావీదు గారి కీర్తనలే. అతని హృదయం దేంతో నింపబడిపోయిందంటే దేవుని స్తుతించడంతో నింపబడిపోయింది, దేవుని ఆరాధించడంతో నింపబడిపోయింది. ఈ రోజున మన నోట్లోంచి స్తుతి పాటలు వస్తూ ఉన్నాయా? దేవుని కొరకు కొత్త పాటలు రాయగలుగుతున్నామా? కొత్తగా పాడగలుగుతున్నామా? స్తుతించగలుగుతున్నామా? ఆరాధించగలుగుతున్నామా? ఆయన మాటలు మన నోట్లోంచి వస్తున్నాయా?
అంటే నీ హృదయంలో ఏ మాటలు లేకపోతే అవి నీ నోట్లోంచి రాలేవు దేని బిడ్డలారా. కనుక అవి ఎప్పుడు మీ దగ్గరికి రాగలుగుతున్నాయి అంటే, ఎప్పుడు మీరు అలాంటి మాటలని మీరు పొందుకుంటారు అంటే దేని బిడ్డలారా, మీరు దేవుని యొక్క మాటలతో మరి దావీదు ఎలాగైతే నింపబడ్డాడో అదే రీతిగా అతని హృదయం నిండుగా ఆ మాటలతో నింపబడి బలపరచబడి దీవెనకరమైన వ్యక్తిగా ఆయన ఎట్లా ఉండి ఉన్నాడో అలాగే మనమును కూడా ఆయన ఇష్టానుసారమైన మనుషులుగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఇట్టి దావీదు తన యొక్క మరి మందను విడిచిపెట్టి తన అన్నలకు క్యారేజ్ ఇద్దామని వస్తున్నప్పుడు అక్కడ చూస్తే అక్కడ ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు దేవుని దూషిస్తూ ఉన్నాడట, దేవుని దూషిస్తూ ఉన్నాడట. ఒక్కసారిగా రోషం వచ్చింది అతనికి. అంటున్నాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు నా దేవుణ్ణి దూషించడానికి ఎలాంటి వాడు, అతను దూషించడానికి ఏ పాటివాడు, అతను నేను క్షమించనని చెప్పి వెంటనే తన యొక్క మరి అధికారంతో వెళ్ళి మరి సౌలును అడిగి నేను అతనితో పోరాడతానని చెప్పాడు. అలాగే అతను ఒడిశల రాళ్ళతో తీసుకుని వెళ్ళి అతనిని ఏం చేస్తాడంటే అతనిని నేలమట్టం కూల్చి తన తలను ఖండించి ఆ యొక్క రోషము కలిగిన నా దేవుని ఎదుట నా దేవుని దూషించేవాడిని ఎవరు నేను బ్రతకనేమో క్షమించాలనేటువంటి ఒక రోషం అతనిలో ఉంది. ఈరోజు నీకుందా? నీ దేవుడైన యెహోవాను దూషించే వారి ఎదుట నీవు దేవుని నామాన్ని ఘనపరచగలుగుతున్నావా? దేవుని కొరకు రోషం కలిగి నిలబడగలుగుతున్నావా? పోరాడి శక్తి కలిగి ప్రభువులో కొనసాగలుగుతున్నావా? అలా నిలబడలేకపోతే దేవుణ్ణి మనం ఏమాత్రం కూడా మహిమపరచలేం. దేవుడు మనల్ని బట్టి ఏమాత్రం కూడా సంతోషించేవాడు కాదు దేని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున మనం చూస్తున్నట్లయితే దేని బిడ్డలారా, అట్టి దావీదు అనేక రీతులుగా అతను దీవించబడిన 23వ వచనంలో అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడుగు యేసును పుట్టించెను. ఆమేన్, హల్లెలూయా. మరి యొక్క దావీదు వంశాన్ని దేవుడు కోరుకున్నాడు. తన యొక్క వంశావళిలో యేసు క్రీస్తు ప్రభు వారు జన్మించడానికి ఇష్టపడ్డారు. రక్షకుడుగా, ఇశ్రాయేలుకు రక్షకుడుగా యేసు క్రీస్తు ప్రభు వారు అదే వంశావళిలో జన్మించడానికి మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు గమనించండి, మరి ఈ యొక్క దావీదులో ఉన్నటువంటి అద్భుతమైన సుగుణం ఏమిటనంటే దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటంటే ఆయన ప్రభువుని స్తుతించేవారు ఉన్నారు, ఆయన ప్రభువుని మహిమపరిచేవారు ఉన్నారు, దేవుని కొరకు రోషం కలిగిన వారే ఉన్నారు, తన మందను కాచుకునేవారై ఉన్నారు. మరి ఈ విధంగా చక్కనైనటువంటి మరి ప్రవర్తనతో ఉంది. అంతేకాకుండా దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా నీ కొరకు మరి నేను ఒక చక్కని మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను అని అడిగినప్పుడు ఆయన చెప్పారు, నీవు కట్టలేవు, కానీ నీవు కట్టొద్దు, నీ కుమారుడైన సొలొమోను చేత నేను నిర్మింపచేస్తానని చెప్పారు. కానీ కట్టిన సొలొమోనే కానీ దేవుని మందిరము కొరకు ఆయన సమస్తాన్ని సమకూర్చారు. మెటీరియల్, ధనము, పనివారిని అన్నీ సమకూర్చారు. ప్లాన్ అంతా డిజైన్ చేసి అంతా కూడా తన కుమారుడి చేతిలో పెట్టారు. నాయనా మరి నీవు ఈ యొక్క మరి మందిరాన్ని నిర్మించాలని చెప్పి అద్భుతమైన ప్లాన్ ఇచ్చినటువంటి దావీదును బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు. ఈ రోజున నీ ప్రజల మధ్యలో ఒక మందిరాన్ని నిర్మించడంలో నువ్వు సహకారిగా ఉన్నావా? నీ ప్రాంత ప్రజలకు ఒక మందిరం లేనప్పుడు ఆ మందిరం చూడాలనే ఆసక్తి కలిగి ఉన్నావా? దావీదును బట్టి ఆయన ఎంతో సంతోషిస్తున్నాడు. ఆయన మందిరాన్ని కట్టడంలో మరి తీర్మానం చేసుకున్న వ్యక్తిగా అతను ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా మన యొక్క ప్రాంతంలో ఒక మందిరాన్ని కట్టాలి, రోషము కలిగి నిలవాలి, దేవుని స్తుతించే వారం ఉండాలి. ఈరోజు దినమునకు 7 మార్లు స్తుతించకుండా ఆయన ఎప్పుడూ నిద్రపోలేదు. ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూనే ఉన్నాడు, ఎల్లప్పుడూ ఆయన ఆరాధిస్తూనే ఉన్నాడు. అలాంటి మంచి ఆరాధకులు ఉన్న దావీదును ప్రేమించిన దేవుడు మనల్ని ప్రేమించడం సిద్ధంగా ఉన్నాడు. మన ప్రార్థనలో నిశ్చయంగా దావీదు కుమారుడు అనే పదముతో మనం యేసేను ప్రార్థన చేద్దాం. నిశ్చయంగా మరి గుడ్డివారి కళ్ళు ఇచ్చిన దేవుడు, కనాను స్త్రీ స్వస్థపరిచిన దేవుడు మనల్ని, మన బిడ్డల్ని స్వస్థపరచబోతున్నాడు. అట్టి కృప దేవుడు దయచేయును గాక. మరి ఈ సమయంలో మా సిల్వర్ జూబ్లీలో మరి హైదరాబాదు నుంచి మరి విచ్చేసి మా ప్రాంతంలో మరి యొక్క కవల నాగేశ్వరరావు గారు పడినటువంటి ఒక పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నత ఉద్యోగం చేసి మరి ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో మరి యొక్క అద్భుతమైన మరి సంఘములో ఒక మరి సంఘ పెద్దగా నిర్వహిస్తూ నడిపిస్తున్నటువంటి వారి యొక్క సాక్ష్యాన్ని మనం విందాం.
వారు కూడా మన పరిచయను ప్రేమించి అద్భుతమైన మాటలు ప్రకటించారు. వారి మాటలు మనం విందాం. ఇక్కడ ఎవరైనా నేను తెలుసా మీ అందరికీ? అమ్మా, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నేను తెలిసిన వాళ్ళు ఉన్నారా? పాపం ఇల్లు ఎవరిదో తెలుసా? చూసారా, నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన నేనెవరో మీకు తెలీదు. నేను ఇక్కడ ఈ స్థానికంగా లేను కాబట్టి నేను ఏదో పొరుగువాడిని, ఫారినర్గా ఉన్నాను నేను. చూసారా, ఏం చేతంటే నేను పుట్టింది ఆ వీధిలో, పెరిగింది ఈ ఇంటిలో. సువార్త విత్తనాలు ఇక్కడ ఉన్నాయా లేవా అనే మాటకి మా అమ్మ పెరాలిసిస్ వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు యొక్క మాటలంటే ఒక ఎలర్జీ. ఈ వీధికి రావడానికి లేదు ఆ వీధి మాటలు. అలాంటిది కాంతమ్మ అని మీలాగా ఒక స్త్రీ పొలంలో నాటును నాచుకుంటూ ప్రార్థన చేసి మా అమ్మని దేవుని వైపు నడిపించింది. ఆ విత్తనాలే మా చిట్టమ్మ గారు పెంతుకోస్తూ ఆయన ద్వారా దేవుని యొక్క విత్తనాలు నాలో పడ్డాయి. అలాగ పెరుగుతూ పెరుగుతూ నేను హైదరాబాదు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నాను కాబట్టి ఈ ఊరు వచ్చేటప్పటికి మీరు ఎవరబ్బాయి అని అడుగుతారు. నేను ఫలానా సత్యనారాయణ గారి తమ్ముడిని అని చెప్తాను. అంచేత దేవుని యొక్క వాక్యాన్ని ఇంత ధైర్యంగా ఎన్నడూ దున్ననటువంటి ఇక్కడ స్థాపించాడంటే ఘనుడే ఆయన. నేనెందుకు చెప్పానంటే అక్కడ ఒక బావి ఉండేది. ఈ ఊరికంతటికి కూడా నీళ్లు కావాలంటే ప్రతి స్త్రీ ఈ వీధినే అక్కడికి వచ్చి నీళ్లు తాగుతూ ఉండేది. నీళ్లు తోడుకుని ఆ కష్ట సుఖాలన్నీ పంచుకుంటూ ఉండేవారు. ఇప్పుడు మనకేంటంటే మార్గాలు ఎక్కువైపోయినాయి, ట్యాప్స్ వచ్చేసినాయి, ఇంకా నల్లలు వచ్చినాయి, కాలువలు వచ్చినాయి, రకరకాలైనటువంటి క్యాన్ వాటర్ వచ్చింది. కానీ అక్కడ దాని స్థానే మరి మన మధుబాబు గారు మధువైనటువంటి ఆ పేరు. కానీ మధుబాబు వచ్చి ఇక సైనికులు, యాజక సైన్యం అంతా కూడా దేవుని యొక్క వర్తమానాన్ని వింటే ఒకనాడు ఈ వీధులన్నీ కూడా భజనలతోటి, హరికథలతోటి, సప్తాహాలతోటి చాలా మారుమ్రోగినటువంటి ఈ వీధులలో జీవజల నది ప్రవహిస్తుందంటే చాలా సంతోషం కదా. ప్రతి వాళ్ళకి కూడా ఏమండి పాస్టర్ గారు మా ఇంటికి ప్రార్థన చేయండి, ఆఖరికి మా అన్నగారికి బాగపోతే మన మధుబాబు గారు వచ్చి ప్రార్థన చేయండి. ఒకప్పుడు ఇలాంటివన్నీ కూడా మనకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అలాంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ తొలగి దేవుడు సంతోషంగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక స్టార్స్ లాగా పెట్టాడు. మనం పుష్ప సినిమాలో స్టార్స్ కాదు కానీ దేవుని యొక్క సామ్రాజ్యంలో ఆ వెనక ఉన్న స్టార్స్. ఒక చిన్న వృత్తాంతం చెప్తాను. ఒక ఆయన ఇలా వెళుతూ ప్రతి ఇంటిలో కూడా స్టార్ వెలుగుతుంది. ఎందుకు స్టార్ వెలుగుతుందంటే ఈ ఇంటిలో దేశ రక్షణ కోసం ఒక మనిషి, ఒక కుమారుడు యవ్వనస్తుడు సైన్యంలో చనిపోయాడండి, ఈ దేశ రక్షణ కోసం, అంచేత ఆ స్టార్ వెలుగుతుంది అన్నాడు. అలా వెళుతూ ఆ స్టార్ చూస్తే మధ్యలో ఖాళీ వచ్చింది. ఖాళీ వస్తే ఆకాశంలో ఒక నక్షత్రం వెలుగుతోంది. అంటే అదేంటండి, ప్రతి ఇంటి మీద నక్షత్రం ఉంది, ఆ నక్షత్రానికి గుర్తుగా ఆ ఇంటిలో ఆ దేశం కోసం ఒక మనిషి చనిపోయాడు అని. కానీ ఆ నక్షత్రం ఎక్కడిది అంటే దేవాతి దేవుడు మనందరి కోసం, ఆ స్టార్ మనందరి కోసం చనిపోయినాడు కాబట్టి అక్కడ వెలుగుతోంది అని. అలాంటి స్టార్స్ అమ్మా, మీరు విశ్వాసం పాల పొంగులాగా చేసుకోవద్దు. శాశ్వతంగా ఆ విశ్వాసం జీవనదులు అందరికీ కూడా ఆనందంగా ఉండాలి. మరి ఈ ఊళ్ళో సంతోషంగా ఆనందంగా ఉందంటే ప్రత్యేకంగా మరి కరోనా సమయంలో ఎంతో ప్రార్థన చేసి మీరంతా కూడా ఎక్కువ మంది చనిపోకుండా తక్కువ మంది ఆరోగ్యం కోసం మనం ప్రార్థన చేసాం. కానీ వందల వేలు అందరూ చనిపోయినటువంటి సిటీల్లో అలా కాకుండా మన గ్రామంలో ఎంతోమంది అలాంటి బారి నుండి మరణమా నీ ముల్లెక్కడ అన్న ఆ శక్తిని ఇచ్చినటువంటి ఆ సువార్త సామ్రాజ్యానికి ఒక కార్యకర్తగా ఉన్న మధుబాబుకి, అలాగే సంఘ పెద్దలకి, ఈ వంశకర్తలందరూ కూడా వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గురిజర్ల, కవల, మైగాపుల ఇంకా రకరకాలైన వంశాలు వినబడుతుంటే ఇక దేవుని యొక్క
విశ్వాస సామ్రాజ్యం చాలా విస్తృతంగా ఉన్నదో, మనం దీనిలో కూడా హద్దులు లేకుండా, నేను నిష్పక్షపాతంగా పాస్టర్లందరికీ చెప్తున్నాను, ఎవరు కూడా ఇక్కడ అందరూ పాస్టర్లు వచ్చి ఏకతాటి మీదుగా ఉండేది తక్కువ. నేను చెప్తున్నాను, మా ఊళ్ళో బైబిల్ మిషన్ కూడా ఉంది, మా బావగారు వాళ్ళంతా పెద్దలు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఆయన చూడండి, ఎవరిని మర్చిపోకుండా చిన్న సహాయం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకి ఏదో సహాయం చేశారు, నేనేం సహాయం చేయలేదు. ఇది ఎక్సెప్ట్ నా స్థలం వెనక బాగా ఉన్నది, అది తప్ప. అంచేత దేవుని యొక్క సువార్త సామ్రాజ్యం ఇచ్చినటువంటి ధైర్యశాలి, దీశాలి మధుబాబు, వాళ్ళ మిస్సెస్ పిల్లలు, అలాగే సంఘ పెద్దలు అందరు ఎవరైతే సహకరిస్తున్నటువంటి గ్రామ సేవకులందరినీ కూడా ఒక్కసారి మరి మనసారా మిమ్మల్ని కూడా, మీరు పొగుడుతూ ఉంటే నాకు అసూయ కలుగుతూ ఉంది. ఒక్కొక్కరిని ఇంత పొగుడుతున్నాడు మధుబాబుని, నన్ను ఎవడో పట్టించుకోవట్లేదంటే చాలా సంతోషం అమ్మా. నేను గురిజర్ల సత్యనారాయణ మేస్టర్ గారు, ఇది మా అమ్మ పేరు గురిజర్ల గంగమ్మ, ఇక్కడ వదూరు వెంకటరత్న గారు ఉండేవారు, అక్కడ మైగాపుల నాగేశ్వరరావు గారు ఉండేవారు, మైగాపుల తాతయ్య, ఆదినారాయణ, వీళ్ళందరూ కూడా చల్లవాళ్ళు, వీళ్ళందరూ కూడా వెనకాల బొబ్బిలి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చిన్న స్థానం నుంచి ఆ పెద్దల మధ్య పెరిగిన వాడిని. గోపాలపురం గ్రామం హై స్కూల్లో స్కూల్ ఫస్ట్ వచ్చి నేను ఆంధ్ర లయలా కాలేజీలో చేసుకుని చివరికి ఎస్పీగా అపాయింట్ అయ్యి అక్కడ రిటైర్ అయ్యి వచ్చాను. అంతేచేత మీ ఎవరికి తెలియదు కదా, అంచేత నేను కొంచెం లీడ్ తీసుకున్నా ప్రోయాక్టివ్గా, నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మెరీ క్రిస్మస్ టు యూ టు ఆల్. దేవుని బిడ్డలారా, అవును, గొప్ప గొప్ప నాయకులు, అధికారులు మన పరిచర్యలోకి వస్తూ ఎంతో పరవశిస్తూ ఉన్నారు. మీరు కూడా రండి, ప్రభువు మిమ్మల్ని కూడా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నీ వాక్య సత్యములతో మాట్లాడిన యేసయ్య, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభా. అవును, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమనబడిన ప్రార్థన ఎంతగానో వారిని దీవించింది, స్వస్థపరిచింది, బలపరిచింది. అలాగనే తండ్రి, నీ బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని, మేలుతో నింపమని, అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నీ ప్రియ బిడ్డలు కూడా దావీదు వలె నేను స్తుతించేవారుగా, నేను ఆరాధించేవారుగా, నీ మందిరాన్ని నిర్మించేవారుగా, నీ కొరకు రోషము కలిగి జీవించే భాగ్యముని బిడ్డలందరికీ దయచేయమని, అట్టి కృపతో నీ బిడ్డలందరినీ స్వస్థపరచమని, దీవించమని, బలపరచమని, ఆశీర్వదించి వర్ధిల్లింప చేయమని, సమస్త కార్యముల ద్వారాగా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని, మా కొరకేసుల్లో మంత్రి లేచి త్వరలో రానున్న యేసయ్య ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు బాగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్యూ.